అనపకాయల్ని ఉడకబెట్టి ఆ గింజల్ని బెల్లంతో కలిపి మనం తీసుకుంటే ఆ రుచి ఆహా అద్భుతంగా ఉంటుంది. మన పెద్దలకు చలికాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఉడికించిన అనపకాయలు. వీటిని మనం చాలా సులభంగా ఉడికించుకోవచ్చు. ఫస్ట్ అనపకాయల్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో కొంచెం నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 8 నుంచి 10 విజిల్స్ రానిస్తే మనకు బాగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించిన అనపకాయల్ని మనం వేడివేడిగా గింజలు వేరు చేసి బెల్లంతో కలిపి తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఎప్పటికీ పిల్లలకు స్నాక్స్ అంటే బజ్జీలు, బిస్కెట్లు, పకోడాలు, సమోసాలు ఇవేనా? ప్రోటీన్ అధికంగా ఉండే చాలా ఆరోగ్యకరమైన ఇలాంటి స్నాక్స్ను కూడా మనం పిల్లలకు అలవాటు చేయాలి. ఇదే విధంగా కందికాయలు, అలసందలు, చెనిక్కాయలు ఇలా రకరకాలుగా మనము ఉడికించి పిల్లలకు స్నాక్స్గా అలవాటు చేయొచ్చు. వేడి వేడి అనపకాయలు బెల్లం కాంబినేషన్తో చూస్తుంటే అందరికీ నోరూరుతుంది కదండి. తప్పకుండా ట్రై చేద్దాం.